హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు నేను గుంట పొంగడాలు చేస్తున్నానండి. చూడండి, మనకు కావాల్సిన ఐటమ్స్: ఒక గిన్నెడు ఒక కప్పు ఉంది కదండి, బౌలు. ఆ బౌల్ నిండా నేను గోధుమ పిండి అంటే మల్టీగ్రెయిన్ది తీసుకున్నానండి. బొంబాయి రవ్వ ఒక గిన్నెడు తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండి ఏమో ఒక అరకప్పు తీసుకున్నాను. పుల్లటి పెరుగు ఉంటుంది కదండి, పుల్లటి పెరుగు కావాలి. దానికి పుల్లటి పెరుగు ఒక కప్పు తీసుకుంటాను. ఇప్పుడు మనం అది వేసుకున్నాం చూసారు కదా, బొంబాయి రవ్వను గోధుమ పిండి మల్టీగ్రెయిన్ది. దానిలో పుల్లటి పెరుగు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని అది కలిపేసుకోవాలండి. అది చూసారు కదా, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఆ పెరుగుతో ఆ పిండిని ఉండలు రాకుండా కలుపుకోవాలి. పుల్లటి మజ్జిగ కూడా ఉంటాయి కదండి, పుల్లటి మజ్జిగ కూడా కలుపుకుంటున్నాను. ఫస్ట్ పెరిగేసుకున్నాను ఒక గిన్నె, మళ్ళీ పుల్లటి మజ్జిగ కూడా కలుపుకున్నాను. దానిలో గుంటలో మెత్తగా ఉండలు అవి రాకోకుండా చక్కగా స్మూత్గా వచ్చేలా మనం కలుపుకోవాలి. అది చాలా బాగుంటాయండి. వేడివేడి స్నాక్స్ కింద పిల్లలకు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా చాలా బాగుంటాయి. వేడివేడి స్నాక్స్ పెట్టిన దానిలోకి మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళ చట్నీ కూడా చేసుకోవచ్చు. లేదా పిల్లలు ఉట్టి తిన్నా బాగానే ఉంటాయి. ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కాసిన గుళ్ళు వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు కలిపేసాను కదండి, అది పక్కన పెట్టేసేయాలి, నానబెట్టాలి. ఈలోపు దానిలో కావాల్సినవి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక క్యారెట్, కొంచెం కొత్తిమీర రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చూసారు కదా, కోస్తున్నాను చిన్న ముక్కలు. ఆ పిండిలో ఇవన్నీ కలుపుకోవాలండి. అయితే ఇప్పుడు అది నానబెట్టుకున్నాను, మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈలోపు ఇవి రెడీ చేస్తున్నాను. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా 10 నిమిషాల్లో మీకు ఐటెం రెడీ అయిపోద్ది, మీరు చేసుకోవచ్చు. కొంతమంది అచ్చంగా బొంబాయి రవ్వతో కూడా చేయొచ్చు. మేమేంటంటే ఆ బొంబాయి రవ్వకి మల్టీగ్రెయిన్ పిండి కూడా కలుపుతున్నాము. మల్టీగ్రెయిన్ అంటే మీకు తెలుసు కదా, 5 రకాల పిండి కలుస్తాయి. దానిలో రాగి పిండి, సజ్జపిండి అన్నీ కలుస్తాయి. అవి మనకి ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి కదా బయట, అవి తీసుకున్నాం మేము. బొంబాయి రవ్వ 1 కప్పేను, ఆ మల్టీగ్రెయిన్ పిండి బట్టికి అరకప్పు పోస్తున్నాము. అవి అయిపోయినా పర్వాలేదు, కాకపోతే విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పి మేము కూడా అన్ని పిండ్లు యాడ్ అయితే బాగుంటుందని చెప్పి మేము వేస్తున్నాము. కానీ దానిలోకి పెరుగు కంపల్సరీగా కావాలి. పుల్లటి పెరుగు కానీ మజ్జిగ 2 యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒకటి ఉన్నా ఒక దాంతో సరిపెట్టవచ్చు. క్యారెట్ కూడా మెత్తగా తురుములాగా చేసుకోవాలి, చిన్న ముక్కలు కాదండి, అలా తురుముకోవాలి. తురుముకొని ఒక క్యారెట్ పట్టిద్ది చూసారు కదా, అలా సన్నగా రజనల్లే చేసుకోవాలి. కొత్తిమీర కూడా కోస్తున్నాను, కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా టేస్ట్గా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. మా బాబు తిండని చెప్పి, చిన్నపిల్లోడు 1 ఇయర్ బాబు కాబట్టి మా మనవడు తిండని మేము పచ్చిమిరపకాయలు వేయట్లేదు. కానీ మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, పెద్ద పిల్లలు అయితే కనుక. ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే. ఇప్పుడు అది నానింది కదా, దానిలో ఇవన్నీ కలిపేసుకోవాలి. కొత్తిమీర వేస్తున్నాను. క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు దానిలో కలిపేసుకుంటాను. అది చూసారు కదా, కలుపుతున్నాను. వేడివేడి పొంగడాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. 10 నిమిషాల్లో అయిపోయే ఐటెం అండి ఇది. అయితే మీరు గుంట పొంగలాలు వేసేది కూడా మాకు ఉంది, మేము తీసుకున్నాము.
అది కూడా మేము ఆన్లైన్లో తీసుకున్నాము, వెస్టేజ్లో తీసుకున్నాము. అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా టేస్ట్గా ఉంటాయి అని చెప్పి మేము అలా తీసుకున్నాము. అదే డీమార్ట్లో అలా అయితే కొంచెం పలసగా ఉన్నాయి. గుంత పొంగలాలు వేసేది కూడా చూశారు కదా, మా పక్కన అలా పొలాలు ఉంటాయి. లొకేషన్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గాలి, వాతావరణం అంతా చాలా బాగుంటుందండి. చూడండి, మేము ఉండేది కొంచెం చాలకు మధ్యలో ఉంటున్నాం, దగ్గరలో. బాగా చివరకు ఉన్నామండి మేము, అందుకని మీకు ఆ లొకేషన్ చూపించాము. అదిగోండి చూశారు కదా, గుంత పొంగలాలది అది తీసుకున్నాము. దానిలో ఫస్ట్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం కొంచెంగా, ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ కనుక వేసినప్పుడు ఎలా రాసుకుంటామో అలా దీనికి కూడా నూనె రాసుకోవాలి. అలా ప్రతి దాంట్లో కూడా నూనె రాసుకుంటే కనుక మీకు అవి మాడకోకుండా చక్కగా అవి వేగి చాలా బాగుంటాయి, స్మూత్గా వస్తాయి. అదిగో ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ స్పూన్తో అలా ఆ గుంట నిండేదాకా వేసుకోవాలి. గుంత పొంగలాలంటే ఇక అదేనండి. అది డీమార్ట్లో కూడా అమ్ముతున్నారు. చాలా రేటు కూడా చాలా తక్కువగా ఉంది. అక్కడైతే ఆన్లైన్లో అయితే మాకు ఇది 900కి వచ్చింది. కాకపోతే బాగా వెయిట్గా ఉంది. కొంచెం మనకి గుంత పొంగలాలు కూడా మాడవని చెప్పి మేము బాగా వెయిట్గా ఉన్నది తీసుకున్నాము. కాకపోతే డీమార్ట్లో కొంచెం పల్సగా ఉన్నాయి. చూసారు కదా, మూత పెట్టుకోవాలి. వాటిని తిప్పుకున్నా కూడా అదిగో చూసారా ఎలా రంగులో వచ్చినాయో అలా వస్తాయి. కలర్ కూడా పిల్లలకి వేడి వేడి గుంత పొంగలాలు ఎంతో ఇష్టంగా తింటారండి. మా పిల్లోడు 1 ఇయర్ మనవడే చక్కగా తింటున్నాడు అవి చాలా ఇష్టంగా. అటువంటిది కొంచెం పెద్ద పిల్లలైతే ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు కదండి. మీరు వేడివేడి గుంత పొంగనాలు కూడా రెడీ చేసుకోండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి కదా, చూస్తేనే బాగుంటుందండి. అవిగోండి రెడీ అయిపోయినాయి. ప్లేట్ తీసుకున్నాను, ప్లేట్లో పెడుతున్నాను. చూడండి, రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవి మనమైతే వేడివేడి తినేసేయచ్చు. పిల్లలంటే కొంచెం చల్లారినాక తింటారు. పెద్ద పిల్లలైతే కనుక మనలాగా వేడివేడి తినేస్తారు. ఏదో 3 ఇయర్స్ 2 ఇయర్స్ పిల్లలైతే కనుక కొంచెం కాలుతాయి కదా. మేమైతే దానిలోకి చట్నీ అయితే చేయట్లేదు బాబు తిండని. మీరైతే చట్నీ కూడా చేసుకోండి. వేడిశనగపప్పులతో చట్నీ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. వేడివేడి గుంత పొంగనాలు రెడీ అయినాయండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది కదండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మీ ధన్యవాదములండి.